హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మార్క్ తెలుగు గేమింగ్. ఓకే, ఈరోజు ఎపిసోడ్లో ఏంటంటే ఆ ఇంట్లోకి వెళ్తాను అన్నాను కదా గైస్. నేను ఎక్కడ ఉన్నానో మీకు అర్థమైపోయింది. ఆ ఇంట్లోనే ఉన్నాను గైస్. ఇప్పుడైతే ఆ ఇంట్లో అంటే ఇక్కడ తలనొప్పి గైస్. రిపేర్స్ అవన్నీ వాడినా కూడా ఇంకా అయినా పోకెమాన్స్ వచ్చేస్తున్నాయి గైస్. ఇంకా చాలా మందితో బ్యాట్లు. అందుకే ఇంకా ఇదంతా వేస్ట్ అని చెప్పేసి చూపించడం. ఇంకా మీకు అందులో ఏమి ఉండదు గైస్. ఇప్పుడు నేను థర్డ్ ఫ్లోర్లో ఉన్నాను, సెకండ్ ఫ్లోర్ గైస్. నేను ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను. అందులో వచ్చేస్తే ఇక్కడ ఒక చోట ఇక్కడ ఇలా వీడితో బ్యాటిల్ కూడా చేశాను. ఇంకొంచెం ఇటు సైడ్ ఇరిగిపోయాను చూసారు గైస్. ఇక్కడికి వెళ్ళాలి మనం. ఓకే, వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను రీప్లే వాడుతున్నాను, అయినా చూడండి బ్యాటిల్ పడుతుంది కంపల్సరీ. ఇక్కడ వచ్చాను, మరి ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. ఓకే గైస్, ఇటు వచ్చేసాను. ఓకే, ఇక్కడ ఏమైనా ఉంటాయి నాకు సరే గుడ్గా ఇదా. చూసారా గైస్, నేను రీప్లే ఉన్నాను అయినా బ్యాటిల్ పడుతుంది. కానీ అట్లా ఒక్కోసారి అవ్వట్లేదు గైస్. చాలా పెద్ద తలనొప్పి అయిపోతుంది. ఓకే, ఈ గ్యారడాక్స్ గైస్. గ్యారడాక్స్ ఇంతకుముందు మనం ట్రేడ్లో వచ్చింది గైస్. మ్యాజిక్ కార్ప్ వచ్చింది, దాన్ని నేను ఎవాల్యుయేషన్ చేస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ జిమ్లో మనకి గ్యారడాక్స్ పనికి వస్తుందేమో అనుకుంటున్నాను. పనికే వస్తుందో నాకు తెలిసి. ఓకే గాయస్, రన్ కొడదాం. అవుద్ది. అవింది గైస్. ఓకే గైస్, మీకు అర్థమైపోయింది ఇక్కడ ఏం. ఓకే గైస్, బ్యాట్లు దీనివల్ల చూసారు గైస్ అలా వస్తున్నాయి. నేను రీప్లేలో ఉన్నాను అయినా బ్యాట్లు. చూసారు గైస్ ఎలా ఉందో పరిస్థితి. ఎలా చేస్తే వీడియో ఎంత అయిపోద్దో మీకు అర్థమైపోయి ఉంటుంది. 3 గంటలు అయినా అయిపోవచ్చు ఇక్కడే. ఇక్కడ నేను చాలాసేపటి నుంచి అయితే ఇది చేస్తున్నాను గైస్. చాలా కష్టపడ్డాను, అందుకే ఇంకా మీకు చూపించలేదు. ఇక్కడ ఒకడు ఉంటాడు గైస్, ఆడితో మాట్లాడితే అప్పుడు జిమ్కి వెళ్ళి యాక్సెస్ దొరుకుతుంది మనకి. అబ్బా చూసారు గైస్, బ్యాట్లు మామూలు పడట్లేదు గైస్ బ్యాట్లు. నేను ఒక రటట తర్వాత ఎవల్యూషన్ ఉంటుంది కదా గైస్, దాన్ని పట్టేసుకున్నాను ఇక్కడ. ఇలా బ్యాట్లు పడుతుంది అప్పుడు. కాకపోతే ఇంత 9 టైల్స్ దాని తక్కువ చిన్న రూపం ఉంటుంది కదా గైస్, దాన్ని పట్టుకుందాం ట్రై చేశాను, మిస్ అయిపోయింది గైస్. ఎఫెక్ట్ ఎక్కువ పడిపోయి చచ్చిపోయింది గైస్. చాలా బాధగా ఉంది. 9 టైల్స్ పోకెమాన్ నేను. గైస్ చూసారు ఇప్పుడు అవ్వట్లేదు గైస్. టేక్ డౌన్ వాడింది, ఇలాగే అవుతుంది గైస్ ఒక్కోసారి. చూసారా గైస్, అంత చిన్న పోకెమాన్ ఎంత పెద్ద పోకెమాన్కి ఎఫెక్ట్ చేసింది గాయస్. 2-3 సార్లు కొడితే అయిపోద్ది, కాకపోతే ఎందుకు అని ట్యాక్లు వాడదాం. మళ్ళీ టేక్ డౌన్ వాడింది గైస్. గాయస్, ఈ పోకెమాన్ ఎవాల్యుయేషన్ చేద్దామని ముందెట్టాను, ఇదేమో అయిపోతుంది గైస్. ఏంటంటారు? ట్యాకిల్ బాగానే పడింది గైస్. ఒకసారి అనుకోటేద్దాం. రన్ అవ్వట్లేదు గైస్. మళ్ళీ టేక్ డౌన్ వాడేసింది. చూసారు గైస్ పరిస్థితి ఇది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, అందుకే గైస్ వీడియో తీయలేదు. ఓకే, బస్ చాలా సరిగ్గా ఉంది గైస్. ఏంటో గైస్ ఎలా అవుతుంది అంటే ఇవన్నీ చచ్చిపోయినాయి. 4 మిలియన్ ఎవల్యూషన్ వీడియోలో చూపించినట్టున్నాను, గుర్తులేదు నాకు. సరేలేండి, 4 మిలియన్ ఎవల్యూషన్ అయింది 4 రిజల్ట్గా. అందుకే ఇప్పుడు 4 రిజల్ట్ని తీసుకురాకపోతే పని అయ్యేలా లేదు. మీకు అర్థమైపోతుంది ఈ దెబ్బతో చచ్చిపోద్దని. అది చచ్చిపోకూడదు. అప్పుడు ఎలా ఎవల్యూషన్ అవుద్ది, డెవలప్ అవుతేనే మన జిమ్లో మనం వాడగలం గైస్. ఓకే, దీన్ని కొట్టేసి తొందరగా వెళ్ళిపోవాలి గైస్. ఓకే, బ్యాటిల్లోకి వెళ్ళి ఫాస్ట్గా దీన్ని వేసేద్దాం గైస్. అయిపోద్ది దాబుతో. ఓకే గైస్, అయిపోయింది. ఇలాగే ఉంది గైస్ పరిస్థితి, చాలా చిరాగ్గా. ఇట్ల నుంచి అంత ఎక్స్పీ ఏమైనా అవుతుందంటే ఏం రావట్లేదు గైస్. అబ్బా గాయస్, కిందకి వెళ్ళేలోపు మళ్ళీ బ్యాటిల్. మీరు అటాక్ చాలా తలనొప్పి గైస్. మామూలు గట్టిగా అటాక్ చేయదు గైస్. ఇప్పుడు రన్ కొడితే మళ్ళీ ఎక్కడ బ్యాటిల్ పడుతుందో నా టెన్షన్ కాబట్టి రన్ కొట్టుకుని బ్యాటిల్ చేసేస్తాను గైస్. 4 రిజల్ట్ని తీసుకొచ్చి. చూసారా గైస్, ఇక్కడతోనే వీడియో చాలాసేపు లెంత్ అయిపోయింది. అందుకే ఇంకా
ఇదైతే చూపించట్లేదు. ఇంకా డైరెక్ట్ ఆడ దగ్గరికి వెళ్ళిపోయిందో చూపిస్తాను గైస్. ఓకే గైస్, నేనైతే ఇక్కడికి వచ్చాను. ఇంక వీడితో మాట్లాడతాడు, ఇచ్చేస్తాడు. ఇంకోండి. ఓకే గైస్, వీడితో అయితే మాట్లాడేసాం. ఇంకెళ్ళిపోవడమే గైస్. ఇంక వెళ్ళిపోయి అప్పుడు జిమ్ బ్యాటిల్ చేసేయడమే. అయితే ఇక్కడ నుంచి అయితే బయటికి వెళ్ళిపోతాను. బయటికి వెళ్ళిన తర్వాత కలుపుతాను గైస్. ఓకే ఓకే గైస్, మనమైతే ఇది కంప్లీట్ చేస్తాం. బయటకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఆడితో మాట్లాడేసాం. జిమ్ బ్యాటిల్ దగ్గరికి వెళ్ళడమే. పోకేమాన్ అయితే హీల్ చేసుకున్నాను. ఈ బ్యాటిల్లో పికచ్చుని వాడినా గాయస్, ఎందుకు అని ఆలోచిస్తున్నాను. పికచ్చుని వాడట్లేదు ఈ బ్యాటిల్లో అయితే. ఈ జిమ్ బ్యాటిల్ చేయాలంటే వీడితో మాట్లాడాలి గాయస్. ఇక్కడ నించున్నాడు కదా, నుండి వీడితో మాట్లాడాలి. వీడితో మాట్లాడితే వెల్కమ్ టు గో. ఇదిగోండి గైస్, కింద జిమ్ అని వచ్చింది చూసారా గైస్. ఇక్కడికైతే మనం వెళ్ళాలి. ఓకేనా గైస్, ఇక్కడికి వెళ్ళిపోదాం. అంతలోపు హీల్ చేసుకోవాలి కదా గైస్. హీల్ చేసుకున్న తర్వాత కలుపుతాను గైస్. ఓకే గైస్, మనమైతే హీల్ చేసుకుంటున్నాం. ఓకే, హీల్ అయితే అయిపోయినాయి గైస్. ఇంకా డైరెక్ట్ జిమ్ బ్యాటిల్కి అయితే వెళ్ళిపోదాం. జిమ్ బ్యాటిల్ అంటే 2 సార్లు ఉంటుంది గైస్. ఫస్ట్ 3on3 బ్యాటిల్. అప్పుడు ఒక చోట మీకు చూపిస్తానండి. చోట అంటే అది ఒక ప్లేస్ అన్లాక్ అవుద్ది గైస్. ఆ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ పైన బ్యాటిల్ చేయాలి గైస్. పైన గైస్ మళ్ళీ వెళ్ళండి. పైన బ్యాటిల్ చేయాలి. పైన బ్యాటిల్ చేసిన తర్వాత అప్పుడు అసలైన బ్యాటిల్ స్టార్ట్ అవుద్ది. 1on1 బ్యాటిల్ అది. ఆ బ్యాటిల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంక జిమ్ బ్యాటిల్ ఇచ్చేస్తారు గైస్. గెలిచేస్తే లాస్ట్ 1on1 బ్యాటిల్ ఉంటుంది. ఓకే గైస్, ఇప్పుడు వెళ్ళి మనం ఆ 3on3 బ్యాటిల్ అయితే కంప్లీట్ చేసేద్దాం. కొంతమంది ఉంటారు గైస్ కిందన, వాళ్ళతో అయితే బ్యాటిల్ చేస్తాను. ఇంకా జిమ్ లీడర్తో బ్యాటిల్ చేయడమే. ఓకే గైస్, వెళ్ళిపోదాం. వచ్చేసాం గైస్, స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఇదిగోండి చూపిస్తాను అన్నాను కదా ఆ ప్లేస్. ఇదిగోండి ఇక్కడ ఎవరు ఆయిల్లో ఉన్నాయి కదా గైస్. ఈ ప్లేస్ అన్లాక్ అవుద్ది. ఓకే, అప్పుడు 3on3 బ్యాటిల్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి ఆడితో అయిపోయిన తర్వాత అప్పుడు ఇంక డైరెక్ట్గా గైస్ ఇదిగోండి గైస్ మన బాస్ గుండు బాస్తో బ్యాటిల్ అయితే చేద్దాం. ఇతనే జిమ్ లీడర్. ఓకే బాస్, మనం జిమ్ బ్యాటిల్ అయితే స్టార్ట్ చేద్దామా? ఓకే 3on3 బ్యాటిల్ కదా. ఇంకోండి స్క్వాట్లో ఫస్ట్ అయితే స్క్వాట్లను తీసుకొద్దామా? సరే తీసుకొచ్చేద్దాం గైస్. తర్వాత దీన్ని తీసుకొద్దాం. తర్వాత దీన్ని గైస్ మన బాస్ అదే గైస్ 46th లెవెల్ ఉంది. 50కి వెళ్ళిపోద్ది గైస్ అది చాలా ఫాస్ట్గా. ఓకే 3on3 బ్యాటిల్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. 9 టైల్స్ గైస్. ఇది వాల్ పిక్స్ నుంచి అవలవైన తర్వాత రూపం గైస్. చెప్పాను కదా గైస్, వాల్ పిక్స్ నా ఇంటి దగ్గర వచ్చింది కోల్పోయినని. సరేలేండి, బాధపడకండి. ఓకే వాల్ పిక్స్ వచ్చింది, అదే 9 టైల్స్. హైడ్రో పంప్ అయితే వాడదాం గైస్. హైడ్రో పంప్ సేఫ్ గార్డ్ వాడింది గైస్. ఓకే హైడ్రో పంప్ గైస్ హైడ్రో పంప్ పని చేయలేదు. మరి పడిందా? గైస్ ఇదేంటి పడింది గైస్. అయినా ఫైర్ స్పిన్ వాడింది గైస్. ఎంత ఎఫర్ట్ చూపిస్తుందో తెలీదు. ఓకే ఫైర్ స్పిన్. ఒక్కొక్క పోకేమాన్ ఒక్కొక్క టైం లేపాలి గైస్, లేకపోతే ఇంకా అయిపోద్ది చెడ్డ సరాకే. ఒకేసారి పని చేయాలి. హైడ్రో పంప్ పని చేయి గైస్. అటాక్ ఎందుకు గైస్ మిస్ అవుతుంది? ఇంకా మనకి డ్యామేజ్ ఉంది చాలా సిరాగ్గా. ఏంటిది 9 టైల్స్ కన్ఫ్యూజరే వాడింది. ఈసారి కానీ పని చేయలేదు అనుకోండి గైస్, వేరే అటాక్ అయితే వాడేద్దాం. హైడ్రో పంప్ పవర్ఫుల్ మరి, అందుకే వాడుతున్నాను గైస్. గైస్ ఇప్పుడు పనిచేసింది హైడ్రో పంపు. 2 సార్లు వాడిన తర్వాత థర్డ్ అటెంప్ట్కి అయితే పనిచేసింది గైస్. గైస్ ఇదేంటి గైస్ అంత ఎఫెక్ట్ ఏం చూపించలేదు. షట్ గైస్, పర్లేదండి, ఏం చేద్దాం. హైడ్రో పంప్ చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపించాలి కదా గాయస్. ఇది వాడదాం గైస్. ఇది ఎంత ఎఫెక్ట్ వాడుతుందో తెలియదు మరి మనకి. 9 టైల్స్ అయితే మళ్ళీ ఫైర్ స్పిన్ వాడింది. అటాక్ అయితే మిస్ అయింది. మనం కన్ఫ్యూజన్లో ఉన్నాం కానీ అటాక్ వాడేసాం. ఓకే గైస్, ఇది ఎలా పడుతుంది గైస్? అన్నీ మ్యాక్సిమం ఇంకా అలాగే ఉన్నాయి గైస్, హైడ్రో పంప్ లాగే. పర్లేదండి, ఏం చేద్దాం. ఆక్వటైల్ అయితే వాడేద్దాం. ఆక్వటైల్ యూజ్ చేయి గైస్. 9 టైల్ని వెనక్కి పిలిచేసాడేంటి గైస్? ఇలాంటిది కూడా ఉంటుందా గైస్? అంటే జిమ్ లీడర్ ఇలాంటివి మాత్రం కావదు గైస్ నాకు తెలిసి. పర్లేదండి,
ఆక్వాటైల్ అయితే పడలేదా? పడింది గైస్ ఆక్వాటైల్ అయితే. ఓకే, దీని మీద ఎంత ఎఫెక్ట్ పడిందో ఏంటో. దీని మీద అంత ఎక్కువ ఎఫెక్ట్ లేదు. హైడ్రో పంప్ వాడద్దాం. ఓకే, హైడ్రో పంప్ వాడు. ఓకే, ఫస్ట్ పడింది గైస్ హైడ్రో పంపు. పడ్డమే కామెడీ అంటే ఫస్ట్ పడింది గైస్. ఇంకా పెద్ద కామెడీ. స్క్వాటలా మజాకానా? దమ్ముంటే ఓడిచ్చరా, సిక్కవద్దు. ఓడితే జిమ్ బ్యాచ్ పట్టుకుపోతాను. ఏం లేదు అంటే డైలాగు కొంచెం మర్చిపోయాను. సరేనండి గైస్. ఓకే, గుర్తొచ్చింది గైస్. దమ్ముంటే ఓడిచ్చరా గుండు బాసు, ఓడితే ఇంక వదిలేస్తాను క్యాంటో లీగ్. మళ్ళీ భుజం మీద గొడ్డలేసి కూలీగా పోతానరా, అదే మళ్ళీ భుజం మీద బ్యాగ్ వేసి కూలీగా పోతానరా పోకేమాన్ స్కూల్ వైపు ఎక్కేసి. గైస్ పాట బాగుందా? అదే డైలాగ్. ఇదే జిమ్ బాస్తో అయితే మనం డైలాగ్ వేసాం. డైలాగ్ వేసిందో తోడిపోతే అస్సలు బాగోదు గైస్, గెలవాలి. స్క్వాట్లో అయితే ఒక దాన్ని సగం ఓడిచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చింది గాయస్? ఇదే ఏదో ఒకట్లేదు గైస్. ఓకే గైస్, మ్యాగ్మార్ అయితే వచ్చింది. దీన్ని ఆల్రెడీ పట్టేసుకున్నాను గైస్. మనం పట్టుకున్న పోకేమాన్ వచ్చింది. ఓకే మ్యాగ్మార్, ఇప్పుడు నువ్వు ఫీలింగ్ వెల్ అయిపోతావు. ఎందుకంటే నీ మీద వాటర్ ఫాల్ అయితే పడబోతుంది. స్నానం చేయడానికి రెడీగా ఉండు. ఫైర్ పంచా గైస్? అంత ఎఫెక్ట్ ఏం పడలేదు గైస్. ఓకే, నాట్ వెరీ అఫెన్సివ్. ఓకే, వాటర్ ఫాల్తో స్నానం చేస్తుంది గైస్ మ్యాగ్మార్. బాగుందా మ్యాగ్మార్? నీ ఎక్స్పీరియన్స్ ఏంటో మాకు తెలుపుతావా? ఏంటి గైస్, మ్యాగ్మార్ ఏం చెప్పట్లేదు. సరే మళ్ళీ వాడదాం వాటర్ ఫాల్. ఫైర్ బ్లాస్ట్ అయితే వాడింది. ఫైర్ బ్లాస్ట్ ఎలా ఉంటుంది ఏంటో మనకు తెలీదు. అదే ఫ్లేమ్ బ్లాస్ట్ గైస్, ఏదో ఒకటి గైస్. ఆగింది గైస్. అయితే ఇదైతే అయిపోయింది. 28 లెవెల్ ఉండేది 40 లెవెల్ ఉన్నదని ఓడిచ్చింది గైస్. లుక్ ఎట్ దిస్ గైస్. ఇప్పుడు చూసారా, దిస్ ఈజ్ పవర్ ఆఫ్ మార్క్ తెలుగు గేమింగ్. 29th లెవెల్కి అయితే వచ్చింది మొత్తానికి. ఇప్పుడు 30 లెవెల్ కూడా కాదు గైస్ మందే. ఓ గైస్, పోకేమాన్ స్విచ్ అయితే చేద్దాము, మరి చేసేద్దాం గైస్. ఇంకా అదే కాబట్టి స్క్వాట్లనే తీసుకొచ్చేస్తాను. దానికి మూడింది ఈరోజు గైస్. ఎందుకు స్విచ్ చేశాను? పర్లేదండి, స్విచ్ చేస్తాను కదా, ఇంకేం చేయాలి. ఇది మినిమం 36 35కి వెళ్తే బాగుంది అనుకున్నాను. పర్లేదండి. స్క్వాట్లు కూడా లెవెల్ అంత తక్కువే ఉంది. స్క్వాట్లు కూడా లెవెల్ అప్ అవుద్ది. ఓకే గైస్, 9 టైల్స్. నీకు ఈరోజు మూడింది. ఆల్రెడీ సగం డ్యామేజ్ అయిపోయింది. ఎందుకు మీ బాస్ అలా అయిపోతాడు? కన్ఫ్యూజరే వాడింది గైస్. ఆల్రెడీ వాడింది, కాకపోతే మళ్ళీ వాడింది. బికమ్ కన్ఫ్యూజ్. స్క్వాట్లీస్ కన్ఫ్యూజ్. పడింది గైస్ ఆక్వాటైల్. అయిపోయింది అంటారా దీని సీను? అయిపోయింది గైస్. ఓకే, ఏం చేస్తాం? సరే పడుకో 9 టైల్స్ ఉన్నాయి గైస్ దానికి. అందుకే దాని పేరు 9 టైల్స్ అని పేరు పెట్టారు. 9 టైల్స్. ఓకే గైస్, వాట్? గైస్ 6000 ఇచ్చాడు గైస్ గెలిచినందుకు. సరదాగా 6000 ఇచ్చేస్తున్నాం ఏంటి బ్రదర్? స్క్వాట్లో అయితే అవాల్వ్ అవ్వకూడదు, ఎందుకంటే అది రూల్ గైస్. రూల్ ఆఫ్ అంటే అవాల్వ్ అవుద్ది, అప్పుడే కాదు గైస్. ఓకే, స్విచ్ వాల్ పిక్స్ బ్యాటిల్ ఆఫ్టర్ వజ్. ఓకే గైస్, చూపిస్తుందండి ఇప్పుడు. అది ఓపెన్ అయిందా లేదో, అన్లాక్ అవ్విందో లేదో. పదండి గాయస్, ముందుకు పదండి. ఓకే గైస్, అన్లాక్ అయితే అయింది. హీల్ చేసుకుని వస్తాను గైస్. హీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుతాను. ఓకే గైస్, మనమైతే హీల్ చేసుకుని వస్తాం. పైకి వెళ్ళి నేను ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు గైస్, వాళ్ళ ఇద్దరిని ఓడిచ్చేసాను అని మళ్ళీ చూపిస్తున్నాను మీకోసం. ఇంకోండి ఇక్కడ ఇద్దరు ఉన్నాడు, అటు ఒకడు ఉన్నాడు. ఆ ఓడిచ్చిన ఆయన వేస్ట్ గైస్. ఈ ఓడిస్తే సరిపోద్ది. ఈ ఓడిచ్చేసి ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ ఒక జెమ్ ఉంది గైస్. ఇది నేను తీసుకోలేదు, మీకు చూపిద్దామని. జెమ్ ఏటో గైస్ తెలీదు. ఓ గైస్, స్విచ్ హ్యాస్ బీ యాక్టివేటెడ్. స్విచ్ అంట గైస్ యాక్టివేట్ అయిందంట గైస్. మూవ్ టు లావా వాల్కెనో నుంచి మూవ్ అవుతుందంట గైస్. స్విచ్చా గైస్ ఇది? ఏదో జెమ్ అనుకున్నాను, పర్లేదండి ఏదో ఒకటి. ఓకే గైస్, స్విచ్ అయితే యాక్టివేట్ చేస్తాం.
ఇంక మళ్ళీ ఆ ముసలోడితో బ్యాటిల్ చేసేద్దాం పదండి. ఓకే గైస్, ఓకే కిందకెళ్ళి కిందకి వెళ్ళడానికి రౌండ్లు వేస్తాం గైస్. ఓకే కిందకైతే వస్తాను. అయితే వాళ్ళకైనా మూవ్ అంది, ఇక్కడ ఏం ఎఫెక్ట్లు ఏం చూపించట్లేదు. సరేలేండి అయితే రాను. అరే స్విచ్ యాక్టివేట్ అయిపోయిందిరా. ఇప్పుడు వాళ్ళకైనా నుంచి లాభ వచ్చేస్తుంది. మన ఇద్దరం అయితే బ్యాటిల్ చేసేద్దాం గైస్. ఇది 1-on-1 బ్యాటిల్ చెప్పాను కదా. ఓకే లెట్స్ గెట్ బ్యాటిల్ గాయ్స్. ఈ అంటే ఆ పైన ఇద్దరితో బ్యాటిల్ చేశాను కదా గాయ్స్, హీల్ చేసుకోలేదు నేను. షట్ గాయ్స్, క్యాన్సిల్ కొడితే చూస్ పోకేమాన్ గాయ్స్. ఇప్పుడు ఏం చేద్దాం, వాట్ డూ నాట్ డూ, దీన్ని తీసుకెళ్ళిపోతాం గైస్. ఓడిపోతే పరిస్థితి ఎటయ్యా, వద్దు గైస్, ఇది వద్దు. ఇంకేం చేయలేం గైస్, ఒక పని చేద్దాం గైస్. ఏ పని చేయలేం గైస్ మనం ఒక పని చేయడానికి కూడా. సరే ఇంకేముంది, చార్జర్తో అయితే లేపైపోతున్నాను. 1-on-1 బ్యాటిలే కదా. అలాగే ఇక్కడ చార్జర్ యూస్ చేయాలి స్టోరీ ప్రకారం. మనకు ఆ ఆప్షన్ అనుకోకుండా వచ్చేసింది. అది లెవెల్ 40, మనం కూడా దాన్ని లెవెల్ 40 చేస్తాం. 46 మంది. ఓకే గైస్, రాక్ స్లైడ్ వాడేద్దాం. ఓకే రాక్ స్లైడ్ మందే ఫస్ట్ అటాక్ పడుతుంది గైస్. చచ్చిపోద్ది అనుకుంటా ఈ అటాక్స్ అని. చాలా గైస్, అది ఏ అటాక్ వాడలేదు గైస్. ఏంటి గైస్ ఇది చాలా కామెడీగా బ్యాటిల్ అయిపోయింది. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు గైస్. బ్యాటిల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా స్క్వాట్లో దాంతో చేద్దాం అనుకున్నాను, కానీ ఈ విధంగా అయితే బ్యాటిల్ పూర్తి అయిపోయింది. మనం గెలుస్తాం. ఓకే గైస్, ఈ బ్యాటిల్ అయితే పూర్తి అయిపోయింది. బాస్ గుండు బాస్ గెలిచేసాను నేను. ఓకే గైస్, గుండు బాస్ దగ్గర అయితే గెలుస్తాం. బ్యాచ్ అయితే ఇచ్చేస్తాడు, వాల్కనో బ్యాచ్. ఓకే గైస్, వాల్కన్ బ్యాచ్ వచ్చేసింది. గెలిచినందుకు ఫ్లేమ్ థ్రోవర్ ఇచ్చాడు గైస్. సూపర్ అంటే సూపర్ అటాక్, మంచి అటాక్ ఇచ్చాడు గైస్. ఓకే సీడే చెప్పేశాడు, నేను చెప్పకూడదు అనుకున్నాను. సరే అండి గైస్. ఓకే గైస్, ఇక్కడైతే ఈ ఐలాండ్లో స్టోరీ అయితే ఫినిష్ అయిపోయిందనమాట. ఇంకా ఈ ఐలాండ్లో నుంచి వెళ్ళిపోవడమే గైస్. ఓకే ఈ వీడియో కూడా ఇద్దరితో అయిపోయింది, కానీ ఈ వీడియో నేను జిమ్ బయటికి వెళ్ళిన తర్వాత బాధపడుతూ, అంటే వాటిని వాడుకోలేదు కాబట్టి బాధపడుతున్నాను గైస్. ఓకే ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. కాకపోతే నేను పట్టుకున్న పోకేమాన్ చూపించట్లేదు అని అంటున్నారు. అయితే నేనైతే చూపిస్తాను. ఎన్ని పట్టుకున్నాను అన్నీ చూపించిన తర్వాత అయితే వీడియోని ఎండ్ చేద్దాం. ఓకే గైస్, ఇలా చేసుకుందాం. హీల్. ఓకే గైస్, మనకి బెస్ట్ ఆప్షన్ అంటే ఇక్కడ నుంచి టెలిపోర్ట్ అవ్వడం గైస్. టెలిపోర్ట్ అయితే నెక్స్ట్ వీడియోలోనే చూపిస్తాం మొత్తం అంతా. ఓకే అంటే ఇది ఆల్ ఇన్ వన్ గైస్. అన్ని పోకేమాన్లు ఇక్కడ స్టోర్ అవుతాయి. ట్రేడ్ చూపిస్తాను. ఇదిగోండి పోనీటా అయితే పట్టించుకున్నాను. దీన్ని ఫైర్లో అయితే పెట్టేద్దాం. అంటే ఫైర్ ఇంకా మనం తెరవలేదు, కాకపోతే ఒక లాట్ ఏదైనా చూసి అక్కడ పెట్టేసి దాని మీద ఫైర్ అని రాసేద్దాం. ఎలక్ట్రిక్, ఫెయిరీ, వాటర్, నార్మల్, బగ్, గ్రౌండ్. ఓకే గైస్, దీన్ని ఫైర్గా పెట్టేద్దాం. ప్లేస్ దీన్ని అయితే ఫైర్గా అయితే పెట్టేద్దాం. తర్వాత మార్చుదాం. డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా, మనం టైం వేస్ట్ చేస్తున్నాం. సరేనండి, ఇదిగోండి గైస్, ఇది ఎలక్ట్రిక్, ఇది పాయిజన్, ఇది గోస్ట్, ఇది ఆల్ ఇన్ వన్. రాటాటా ఉంది గైస్. చూసారా సీక్రెట్ పోకేమాన్ని. సరేనండి, రాటాటా ఉంది. ఇది మన పికాచు అందాక ఇందులో పెట్టాను. ఇది మన దగ్గర లేదు కాబట్టి అది కూడా ఉంచేద్దాం. ఇది ఇంకా మీకు సీక్రెట్ పోకేమాన్ చూపించబోతున్నాను. డిటో. ఏ పోకేమాన్కి అయినా మనం మారిపోవచ్చు. ఇది ఆల్రెడీ ఉంది. ఇది అదే మ్యాగ్మార్. ఇది చూసారు గైస్, ఈ పోకేమాన్లు అయితే ఇవి. దీన్ని కూడా పెట్టేద్దాం. ఓకే జంప్ ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ పెట్టచ్చు. అది నేను ఇందాక ఏం లేదండి. గ్రౌండ్ తర్వాత కదా 11th బాక్స్.
ఓకే 11th బాక్స్ చూసారు గైస్. ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్. ఓకే ఇక్కడ ప్లేస్ చేద్దాం, ఇది కూడా 5 టైప్ కాబట్టి. ఈ పేరు అయితే తర్వాత మార్చుతాం గైస్. వాల్ పేపర్ కూడా మార్చుకోవచ్చు, ఎందుకులేండి గైస్, ఇప్పుడే మార్చచ్చు. కాకపోతే వాల్కనో ఉంటుంది చూడండి, ఇంకోటి గైస్ వాల్కనో అయితే పెడదాం. నిప్పులే శ్వాసగా గైస్ జంప్ పడదాం. ఇది మనకు అక్కడ దొరికింది, పేరైతే తర్వాత పెడతాను. ఓకే గైస్ ఆల్ ఇన్ వన్లోకి వెళ్ళి డిటో అని నార్మల్, ఇది ఏ టైప్ గైస్? ఈ రెండు నార్మల్ టైపే, ఇది ఈ రెండింటిని నార్మల్ టైప్లో అయితే పెట్టేద్దాం. సారీ గైస్, స్విచ్ నార్మల్ టైప్ ప్లాట్ ఆల్రెడీ ఉంది, షార్ట్ చేశాను నేను. నార్మల్ టైప్ అందులో 2 పోకెమాన్ ఉన్నాయి. నార్మల్ టైప్ కూడా కలర్ బాగుంది కదా. ఇవి గైస్, ఇవి మీరు చూసారు లేదో, ఇవ్వండి ఇవి. ఓకే మళ్ళీ నాకు జంప్ కొట్టు ఆల్ ఇన్ వన్లోకి వెళ్తాం. ఓకే ఆల్ ఇన్ వన్లోకి వచ్చేసి రటాటాన్ని కూడా పెట్టేద్దాం గైస్. ఓకే జంప్ నార్మల్ టైప్. ఓకే నార్మల్ టైప్లో వేసాం. ఓకే ఇదైతే నార్మల్ టైప్లో అట్టు. ఇది ఫ్లయింగ్ టైపు, ఇది కూడా ట్రేడ్లోనే వచ్చింది. ఆ ఫస్ట్ పోకెమాన్ బటర్ఫ్లీ పట్టుకున్నాను గైస్, చూపించలే కదా. ఇది పేరు పెట్టేద్దాం గైస్, చాలా బాగలేదు. ఇంకా పేరు అయితే ఇలా నేమ్లోకి వెళ్తే ఇక్కడ వచ్చేస్తుంది గైస్. ఓకే ఫైర్ కదా, ఎఫ్ అయ్యేది. ఇదేంటి గైస్ ఎంత ఫాస్ట్ క్లిక్ అయిపోతుంది. FI ఫైర్ గైస్, ఫైర్ అని పెట్టేసాం. ఓకే గైస్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడైతే బ్యాక్ వెళ్ళిపోదాం. ఓకే గైస్ ఒక విషయం మర్చిపోయాను గైస్, వెళ్ళి పీసీ మనం ట్రేడ్ అయితే మర్చిపోయాను గైస్. మళ్ళీ ఆల్ ఇన్ వన్లో పెట్టుకోవాలి ఇది, లేకపోతే ఇక్కడికి వచ్చేస్తే డైరెక్ట్ కంగారుగా నొక్కిస్తాను గైస్. ఓకే ఆల్ ఇన్ వన్లోకి వచ్చేసా. దీన్ని ట్రేడ్ చేసేద్దాం గైస్ ముందు. ఓకే గైస్ దాన్ని తీసుకో. షట్, గ్రౌండ్ టైప్ గైస్, గ్రౌండ్ టైప్ ఇది ఒకటే ఉందంటుంది మన దగ్గర. ఓకే గైస్ దీన్ని అయితే ఉంచేద్దాం ప్రస్తుతానికి, గ్రౌండ్ టైప్లో పెట్టేద్దాం. గ్రౌండ్ టైప్ పోకెమాన్లు ఏం లేవు మన దగ్గర. దీన్ని అయితే ట్రేడ్ చేసేస్తున్నాం గైస్. మన ట్రేడ్ అయితే చూపించట్లేదు లాస్ట్ స్టెప్స్, అంటే మన దగ్గర కూడా పోకెమాన్లు లేవు ట్రేడ్ చేయడానికి అంతగా. ఓకే గ్యారడోక్స్ అయితే తీసేకపోతున్నాను, గ్యారడోక్స్ బదులు ఇది పెడదాం. షిఫ్ట్ చేయలే గైస్, షిఫ్ట్ అవ్వు. ఓకే గ్యారడోక్స్ అయితే చూపిస్తుంది. వాటర్ అండ్ ఫ్లయింగ్, నేను రెక్కలే లేవు కదా గైస్. ఓ మై గాడ్ ఇంత టాలెంటెడ్గా ఉన్నారేంటి గైస్. గ్యారడాక్స్ని అయితే మనం వాటర్ టైప్లో స్టోర్ చేయబోతున్నాను. ఇదిగోండి వాటర్ టైప్. ఓకే వాటర్ టైప్లో వెళ్ళిపో గ్యారడాక్స్. ఓకే గైస్ తొందరగా ఈ మిషన్లోంచి అయితే బ్యాక్ వచ్చేద్దాం. ఓకే గైస్ మిషన్లో నుంచి బయటకు వస్తాం. ఎందుకంటే ఇక్కడే కదా ట్రేడ్. హాయ్ వాట్ ఆర్ యూ డూయింగ్? నేను పోకెమాన్ ట్రేడ్ చేయబోతున్నాను. ఇదే కదా గైస్ 31 లెవెల్. దీని బదులుగా నాకు ఏ పోకెమాన్ ఇస్తావు? దీని బదులుగా నాకు ఏ పోకెమాన్ ఇస్తుంది ఏంటో గైస్. మంచిది ఎత్తే బాగుంది, నా దగ్గర ఉన్నది కాకుండా. గైస్ వెరైటీ పోకెమాన్ అయితే వచ్చింది. ఇది ఏ టైప్ కూడా నాకు తెలీదు, జాగ్రత్త చూసుకోమని అయితే నాతో చెప్పింది. ఓకే గైస్ అదే పోకెమాన్ చూద్దాం. ఓకే గైస్ ఇది కూడా 31 లెవెలే, బాగానే ఇచ్చింది. మనం ఏ లెవెల్ అయితే ఆ లెవెల్ ఇస్తుంది.
ఫేరీ టైప్ అయితే వచ్చింది గైస్. మన రాక్ అండ్ షీల్డ్ టైప్ అయితే దీని అటాక్స్ పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి. ఫేరీ టైప్ పోకేమాన్ అయితే వచ్చింది 31th లెవెల్. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతే. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే గైస్, లైక్ అండ్ షేర్ కూడా ముఖ్యం గైస్. ఓకే, బాయ్ బాయ్.